చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రాయలసీమకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కడపలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసింది. దీంట్లో ఈ రౌండ్ టేబుల్లో కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. మన దగ్గర మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, నేను రాయలసీమ బిడ్డని అంటాడు చంద్రబాబు నాయుడు. మరి ఎందుకు ఈ రాయలసీమకి లిఫ్ట్ ఇరిగేషన్ పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంట? చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా సంతకం చేస్తాడో ఆ తర్వాత ఎప్పుడు కూడా రాయలసీమకి ద్రోహం చేయటమే తప్ప ఎప్పుడు మంచి చేసిన దాఖలాలు లేవు. ఈసారి కూడా మీరు చూడండి, రాయలసీమ గడ్డ మీద పుట్టి, రాయలసీమ గాలి పీల్చి, రాయలసీమ నీళ్లు తాగి, రాయలసీమ రైతులు పండించిన బియ్యాన్ని తిని ఈరోజు వాళ్ళకే అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమ ప్రాంతంలో కృష్ణా జలాలు పరుగులు తీసేదానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ఈ రాయలసీమలో కరువు అనేది ఉండకూడదు, వలసలు అనేది ఉండకూడదు రైతులు అని చెప్పి దాదాపుగా 87% వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ పూర్తి చేస్తే ఈరోజు రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేశాడు. అది ఎప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, కేంద్రంతో మాట్లాడి దీన్ని ఆపించాను అన్నాడు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నిన్ను మాట్లాడి ఆపించాడు అంటే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా నువ్వు దాన్ని కట్టడం చేత కాదా, చేతగాని దద్దమవా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో మీకు తెలుసు ఓటు నోటు కేసులో ఇదే రేవంత్ రెడ్డితో కలిసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని మనకి లేకుండా రాత్రికి రాత్రి దొంగలాగా వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఈరోజు తమ ఆస్తులు, తమ హెరిటేజు ఇవన్నీ కాపాడుకోవడం కోసం మళ్ళీ అదే రేవంత్ రెడ్డితో ఏ విధంగా చీకట్లో మాటలు కలుపుకొని ఈరోజు ప్రాజెక్ట్స్ని ఆపేశారో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను, నిన్ను ఈసారి హయ్యెస్ట్ సీట్లు రాయలసీమలో నీకు వచ్చాయి, సో దానికి మీరు రిటర్న్ గిఫ్ట్గా ఈ విధంగా ఈ ప్రాజెక్టుని ఆపేసి రాయలసీమ రైతులకి ద్రోహం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు చంద్రబాబు నాయుడుకి. ఈ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితేనే 4 జిల్లాలు ఏవైతే వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాతో పాటు మన నెల్లూరుకి కూడా సాగునీరు, తాగునీరు అందుబాటులోకి వస్తాయని తెలిసి కూడా ఈరోజు ఆయన ఆపేశాడు అంటే దానికి కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడి చంద్రబాబు నాయుడు అసలు మొత్తం రాయలసీమలో ప్రాజెక్టులన్నీ నేనే కట్టాను, పులివెందులకు కూడా నేనే నీళ్ళు ఇచ్చానని చెప్తున్నాడు పరిస్థితి. మాటలు ఎక్కువ, పనులు తక్కువ అనేది మనం కళ్ళారా చూసాం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక్క ప్రాజెక్టుకైనా ఎప్పుడైనా శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రాజెక్టులకి మళ్ళీ జీవం పోశారు. రాష్ట్రంలో అందరూ కూడా రైతులు బాగుండాలని రైతుల కోసం చేసింది మనం చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పరుగులు తీయించారు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచించింది లేదు. రైతు చేసే వ్యవసాయం దండగాని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు నేను నీళ్ళు ఇచ్చాను కడప కంటే కుప్పానికే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉంటే ఎలా పులివెందులకు ఇస్తాడని ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ ఈరోజైతే ఇక్కడ మీరు చూశారు, మొత్తము రాయలసీమ, గ్రేటర్ రాయలసీమలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ సమాయత్తం అవుతున్నారు. ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాన్ని ఇక్కడితో ఆపి వాళ్ళు దాన్ని సరిదిద్దుకునే విధంగా వారి మెడలు ఉంచడానికి, కార్యాచరణ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా నేను సూటిగా అడుగుతున్నా. ఆ రోజు నువ్వు చెప్పావు నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు చాలా ఇష్టమని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు రాయలసీమ రైతుల భవిష్యత్తుని, రాయలసీమ ప్రజల భవిష్యత్తుని ఈరోజు తెలంగాణ రేవంత్ కాళ్ళ దగ్గర తాకట్టు పడుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదు? ఈరోజు నువ్వైనా, చంద్రబాబు నాయుడైనా, మీ మంత్రులైనా మీ ఆస్తుల్ని హైదరాబాద్లో కాపాడుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి భవిష్యత్తు ఎత్తుకెళ్ళి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టడం కరెక్టా అని అడుగుతున్నా. ఈరోజు గురు శిష్యులు ఇద్దరు దొంగాట్లాడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. దీంట్లో ప్రజలందరూ కూడా బయటికి రావాలి. ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన రాయలసీమ ప్రాజెక్ట్ని మళ్ళీ పూర్తి చేసుకునే దిశగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ప్రభుత్వం మెడలు వంచైనా సరే పూర్తి స్థాయిలో తెచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి అన్ని శక్తులను కలుపుకొని ముందుకు వెళ్తుంది, ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తుందని చెప్పేసి రోజా చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.